ఈరోజు ఆగస్టు 1వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా లంగ్ క్యాన్సర్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాన్య ప్రజానీకానికి కానీ అందరికీ కూడా ఈ లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దాని తన లక్షణాలు ఏంటి, దాన్ని రాకుండా ఎలా ఆపుకోవాలి, దానివల్ల ప్రాణాపాయం లేకుండా ఎలా కాపాడుకోవచ్చు అని తెలియజేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది తెలియజేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1వ తారీఖు లంగ్ క్యాన్సర్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటారు. మన ప్రపంచవ్యాప్తంగా దగ్గర 2 మిలియన్ కేసుల లంగ్ క్యాన్సర్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. వాటిలో 1.7 మిలియన్ లంగ్ క్యాన్సర్ కేసులు చాలా వరకు మరణిస్తున్నారు. అయితే ఇండియాకి వచ్చేసరికల్లా 2022 సంవత్సరంలో 75,000 కేసులు రిపోర్ట్ అయినాయి. 2025 సంవత్సరానికి వచ్చేసరికల్లా అది డబుల్ కూడా కావచ్చు, దగ్గర 1.5 లక్షల కేసుల వరకు రిపోర్ట్ కావచ్చు. అలాగే ఇది ఒక్క మగవారిలోనే మాత్రమే కాదు, స్త్రీల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే మగవారిలో ఎక్కువ పేషెంట్స్ని మనం చూస్తూ ఉంటాం. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే సిగరెట్ స్మోకింగ్ అన్నది యాక్టివ్గా స్మోక్ చేయొచ్చు, అంటే డైరెక్ట్గా స్మోక్ చేసే వాళ్ళు ఉంటారు. అలాగే దాన్ని వాళ్ళు వదిలిన పొగను పీల్చడం వల్ల కూడా మిగతా వాళ్ళు పక్కన వాళ్ళు పీలుస్తారు, దాన్ని పాసివ్ స్మోకింగ్ అంటాం. దీనివల్ల కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ టొబాకో అంటే పొగాకులో దగ్గర 60 వరకు కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటే క్యాన్సర్ కారకాలు కెమికల్స్ ఉంటాయి. వాటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఈ టొబాకో వల్ల, పొగాకు వల్ల లంగ్ క్యాన్సర్ మాత్రమే కాదు, నోటి క్యాన్సరు, థ్రోట్ క్యాన్సరు, ఈసోఫాగస్ క్యాన్సర్, ఇలా ఎన్నో రకాలు రావచ్చు. అందులో లంగ్ క్యాన్సర్ చాలా ముఖ్యమైనది. ఇంకా దీనికి మిగతా కారణాలు ఏముంటాయంటే వాతావరణ కాలుష్యము, గాలి పొల్యూషన్ ఉండడము, అందులో వేరియస్ కెమికల్స్ ఉండి కార్బన్ ప్రొడక్ట్స్ ఉండడంతో మనకి లంగ్ క్యాన్సర్ కూడా రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వీటితో పాటుగా యాస్బెస్టాస్ ఎక్స్పోజర్, అలాగే కోల్ మైన్స్, బొగ్గు గనుల్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళకు కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇంకొకటి అనుకోకుండా యాక్సిడెంటల్ ఎక్స్పోజర్ టు ద రేడియేషన్, ఎక్సెసివ్ రేడియేషన్ అంటే రేడియో ధార్మికత ఎక్కువగా ఎక్స్పోజ్ అయినా కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు. వీటిలో ముఖ్యమైన కారణాలు ఇవి. దీనికి తోడు మళ్ళీ ఇంకేంటంటే వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది లంగ్ క్యాన్సర్. ఇవి సాధారణమైనటువంటి కారణాలు. అయితే దీని తాలూకా లక్షణాలు ఎలా ఉంటాయంటే సాధారణంగా దగ్గు. మామూలుగా ఏం చేస్తారు, మన పేషెంట్స్ దగ్గు ఉంది కదని చెప్పి దగ్గర ఉన్నటువంటి డాక్టర్కి వెళ్తారు, వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇస్తారు, వాడుతూ ఉంటారు, అయినా కానీ తగ్గదు. అంటే ఎంతకు తగ్గని దగ్గు. ఈ దగ్గుతో పాటు కఫం వస్తుంది, అందరికీ తెలుసు, శ్లేష్మం ఉంటుంది. ఆ దగ్గుతో పాటు ఒక్కొక్కసారి కఫంలో రక్తం కూడా రావచ్చు, దాన్ని హెమాప్టైసిస్ అంటాం. ఈ రక్తం పడడం కూడా ఒకటి క్యాన్సర్ తాలూకా లక్షణం. వీరికి ముఖ్యంగా ఫస్ట్లో చెప్పవలసింది ఏంటంటే ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం, ఇవి సాధారణమైన లక్షణాలు. దగ్గు, ఆయాసము, అలాగే కొంత దూరం నడవగానే కూడా ఆయాసం రావడము, ఓపిక లేకపోవడం, దాన్ని అంటే నీరసంగా ఉండడం. దీంతోపాటు ఒకసారి జబ్బుగాని ముదిరింది అంటే వాళ్ళకి తలకాయ నొప్పి, అలాగే బాడీ పెయిన్స్, అంటే ఎముకలన్నీ కూడా నొప్పులు వస్తుంటాయి, కొంచెం నడవాలన్నా కష్టమైపోతుంటుంది. ఒక్కసారి వెన్నుపూస విరిగిపోవడం, ఇవన్నీ కూడా జరగవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే మాట బొంగురు పోవడము, హోర్స్నెస్ ఆఫ్ వాయిస్, చేంజ్ ఆఫ్ వాయిస్, ఇది కూడా జరుగుతుంది. ఇటువంటివి సాధారణ లక్షణాలు. అయితే దగ్గు అనేది ఒక 10-15 రోజులు యాంటీబయాటిక్స్ ఇవన్నీ వాడిన తర్వాత కూడా తగ్గకపోతే దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి దానికి ఇన్వెస్టిగేట్ చేయించుకోవాలి. సింపుల్ టెస్ట్ ఏంటంటే జస్ట్ ఎక్స్రే. ఒక ఎక్స్రే తీసి చూసుకుంటే డిసీజ్ ఏదైనా ఉంటే కూడా అబ్నార్మాలిటీ తేడా ఏమన్నా కూడా మనం ఎక్స్రే ద్వారా గుర్తించవచ్చు. దానిలో కూడా డౌట్ఫుల్గా ఉంటే సిటీ స్కాన్ ఆర్ పెట్ స్కాన్ ఇవన్నీ చేయించుకుంటే మనకి ఏమైనా తేడా ఉందా, తెల్లగా ఏమైనా గడ్డలు లాంటివి ఏమైనా ఉన్నాయా ఊపిరితిత్తుల్లోనూ తెలుసుకోవచ్చు. ఒకసారి ఇటువంటిది ఏదైనా డిఫరెంట్గా మనం ఐడెంటిఫై చేసినప్పుడు దానిని బయాప్సీ చేయడం, అయితే బ్రాంకోస్కోపీ ద్వారా దానికి స్క్రేపింగ్స్ తీసి టెస్ట్ చేసి నిర్ధారణ చేయవలసి ఉంటుంది. ఇందులో క్యాన్సర్లో కూడా రకరకాలు ఉంటాయి. అయితే దీనిలో నెక్స్ట్ మన పేషెంట్లు అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ ఇప్పుడు క్యాన్సర్ నిర్ధారణ అయింది కదా, ఇది ఏ స్టేజ్లో ఉంది అని అడుగుతారు. స్టేజింగ్ తెలుసుకోవాలంటే స్టేజింగ్ వర్కప్ వేరే ఉంటుంది. దానికి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే బెస్ట్ టెస్ట్ ఈజ్ హోల్ బాడీ పెట్ స్కాన్. హోల్ బాడీ పెట్ స్కాన్ చేయడం వల్ల బాడీలో మన పై నుంచి కింద వరకు శరీరంలో లంగ్స్లో మాత్రమే కాకుండా ఇంకెక్కడికైనా జబ్బు స్ప్రెడ్ అయిందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. హోల్ బాడీ పెట్ స్కాన్ ద్వారా స్టేజింగ్ తెలిసిన తర్వాత దాన్ని బట్టి స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో ఉంటే ఒక్కొక్కసారి దాన్ని ఆపరేషన్ చేసి కూడా తీసేయచ్చు, కానీ జబ్బు కానీ ముదిరిపోతే దానికి రేడియేషన్ ఇచ్చి కొంత ఉపశమనం కలిగించవచ్చు. ఈ క్యాన్సర్ లంగ్లో కూడా స్మాల్ సెల్ క్యాన్సర్స్, నాన్ స్మాల్ లంగ్ క్యాన్సర్స్, ఇలా రకరకాలు ఉంటాయి. దీని మీద కొన్ని స్పెషల్ టెస్టులు ఉంటాయి. అవి ఏంటంటే EGFR అని, కొన్ని IHC ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ టెస్టులు చేయడం వల్ల కొన్ని టార్గెటెడ్ కీమోథెరపీస్,
టార్గెటెడ్ ఇమ్యూనోథెరపీస్ ఇవి చేసే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఈ కీమోథెరపీ, సర్జరీతో పాటుగా రేడియేషన్ థెరపీ కూడా చాలా ఇంపార్టెంట్. దీనిలో ఈ రేడియేషన్ థెరపీ రాడికల్ రేడియేషన్ థెరపీ లాగా అంటే టోటల్గా క్యూర్ చేయడానికి కూడా ఇవ్వచ్చు. ఒక్కసారి జబ్బు కానీ ముదిరిపోతే దాన్ని ప్యాలియేటివ్ కీమోథెరపీ. ప్యాలియేటివ్ ఏంటంటే జబ్బును కొంత కంట్రోల్ చేసి ఉపశమనం కలిగించడం కోసం చేసేదే ప్యాలియేటివ్ రేడియేషన్ థెరపీ. ఇది చేయడం వల్ల పేషెంట్కి కొంతకాలం లైఫ్ ఎక్స్టెన్షన్ కానీ లేకుంటే సిమ్టమాటిక్ రిలీఫ్ కొంత ఉపశమనం కానీ కలిగించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా ఇవాళ ఆగస్టు 1వ తారీఖు లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఏంటంటే ఎట్లా దీన్ని మనం కంట్రోల్ చేయాలి. ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా ఈ లంగ్ క్యాన్సర్ రావడానికి కారణాలు చెప్పాను. ఒకటి పొగ పీల్చడం కానీ లేకపోతే ఈ కెమికల్స్ ఎక్స్పోజ్ అవ్వడం కానీ. సో కాబట్టి ముఖ్యంగా ఈ టొబాకో స్మోకింగ్ అనేది స్టాప్ చేయాలి. సిగరెట్ స్మోకింగ్ అది ఒకటి. నెక్స్ట్ అదే సేమ్ టైం సిగరెట్ స్మోక్ చేసినా కూడా పబ్లిక్ ప్లేసుల్లో చేసి పక్కన వాళ్ళకి కూడా కారణం కాకూడదు. సో స్టాప్ స్మోకింగ్ టొబాకో అండ్ ప్రివెంట్ ఫ్రమ్ ద లంగ్ క్యాన్సర్.